ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: విష్ణుమూర్తి జలంధరుడి మధ్య భయంకరమైన యుద్ధం, జలంధరుడికి రక్షణగా నిలిచిన బృందా పాతివ్రత్య మహిమ, రాక్షసుని వీరత్వానికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు. హైలైట్: జలంధరుడికి వరమిచ్చిన దానవ సంహారి, శ్రీహరిని తన నగరంలో ఉండమని కోరిన జలంధరుడు, లక్ష్మీదేవితో సహా రాక్షసుల నగరానికి విష్ణువు పయనం, దేవతల్లో మొదలైన భయం మరియు నిరాశ. భగవంతుడు కూడా ధర్మానికి అనగా పాతివ్రత్యానికి ఎలా తలవంచుతాడో తెలిపే అద్భుత ఘట్టాన్ని తప్పకుండా చివరి వరకు చూడండి. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో విష్ణువు జలంధరుల యుద్ధము, విష్ణువు జలంధరుడికి వరమిచ్చుడు అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదునితో విధంగా అంటున్నాడట: నారద, జలంధరుడు శూలము పరిగా పట్టిసములతో దేవతను బాదుతూ ఉన్నాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక దేవతలు పరుగులు తీస్తూ ఉన్నారు. ఇదంతా చూసిన విష్ణుమూర్తి గరుడ వాహన రూఢుడై యుద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. భక్తులకు వరద అభయములను ప్రసాదించే విష్ణుమూర్తి భయంకరమైన చక్రమును ధరించి కోపంతో నిండిన మనస్సు గలవాడై శంఖము, ఖడ్గము, గద, షడ్గూరమును ధరించి ధనుష్ఠాకారం చేస్తూ బాణమును సంధిస్తున్న శబ్దము 3 లోకాల్లో నిండిపోయినది. నారద, విష్ణువు యొక్క ధనస్సు నుండి వెలువబడిన బాణములతో అనేక కోట శిరస్సులు ఖండించబడ్డాయి. వాయువేగానికి మేఘాలు వరుసలుగా విడిపోయినట్లుగా గరుత్మంతుని రెక్కల నుండి వీచే గాలికి అసురులందరూ బెదిరిపోయి పారిపోతున్నారు. దేవ బృందారకులు భయాన్ని కలిగించే జలంధరుడు బెదిరిపోతున్న అసురులను చూసి కోపంతో కఠోరమైన సింహనాదాలు చేస్తూ విష్ణువుతో యుద్ధానికి వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో జలంధరుడి భయంకరమైన సింహనాదానికి జగత్తు అంతా కంపించిపోయినది. నారద, విష్ణుమూర్తి జలంధరుడు ఇద్దరు బాణములతో యుద్ధం చేస్తుంటే వారి బాణాలు ఆకాశానంతటినీ కప్పేయడంతో ఆకాశమే లేకుండా పోయినట్లయినది. వీరి భయంకరమైన యుద్ధాన్ని చూసి దేవతలు, సిద్ధులు, మునులు భయపడుతూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నారు. నారద, విష్ణువు తన బాణ పరంపరతో జలంధరుని గొడుగు ధనుర్బాణము ఖండించడమే కాక మరొక బాణంతో అతని హృదయాన్ని కూడా కొట్టాడు. జలంధరుడు కోపంతో తన గదతో గరుత్మంతుని శిరస్సును కొట్టి నేల మీదకి పడేసి ఒక శూలంతో మిక్కిలి పౌరుషంతో విష్ణువు యొక్క హృదయంలో కొట్టాడు. విష్ణుమూర్తి నవ్వుతూ ఖడ్గంతో ఆ గదను ఖండించి మిక్కిలి పదునైన బాణంతో ఆ రాక్షసుని కొట్టాడు. జలంధరుడు తన పదునైన బాణ పరంపరతో విష్ణువును కొడుతూ ఉన్నాడు. ఈ విధంగా విష్ణుమూర్తి జలంధరుడు బాణ పరంపరతో తూములు యుద్ధం కూడా చేసుకుంటూ ఉన్నారు. నారద, విష్ణువు తనపై వేసిన బాణాలను తన వరకు రాకుండానే విరిచిపారేస్తూ ఉన్నాడు. విష్ణువు హృదయం మీదకి జలంధరుడు వేస్తున్న బాణాలను హరి నువ్వులు ఎంత చిన్నగా అయితే ఉంటాయో అంత చిన్న చిన్న ముక్కలుగా చేసి పారేస్తున్నాడు విష్ణుమూర్తి. విష్ణువు కోపంతో సింహనాదం చేస్తూ ధనుస్సుకి బాణాన్ని సంధిస్తుంటే జలంధరుడు ఆ ధనుస్సు నుండి వచ్చిన బాణాలను 2 ముక్కలు చేసి విష్ణుమూర్తిపైకే విసురుతూ ఉన్నాడు. లోకరక్షకుడైన విష్ణుమూర్తి ధనువు గద దెబ్బకి జలంధరుడు ఏమాత్రం చలించలేకుండా పోయాడు. పైగా దానిని వాడు ఒక పూలమాలగా చేసి మెడలో ధరించి కోపంతో మిక్కిలి మండుతున్న త్రిశూలాన్ని శ్రీహరిపైకి విడిచిపెట్టాడు. అప్పుడు విష్ణుమూర్తి శివుడి పాదపద్మను తలుచుకొని తన యొక్క నందకమనే ఖడ్గంతో ఆ త్రిశూలాన్ని ఖండించి వేశాడు. అది చూసి జలంధరుడు కోపించి రథము దిగి తన బలమైన పిడికిలతో విష్ణువుని కొట్టాడు. విష్ణువు కూడా జలంధరుని తన బలిష్టమైన పిడుగులతో కొట్టాడు. విష్ణువు జలంధరుని ఇద్దరు పిడికిళ్లతోనూ, చేతులతోనూ, తొడలతోనూ, పిక్కలతోనూ, పాదములతోనూ ద్వంద్వ యుద్ధం చేస్తూ ఉన్నారు. నారద, జలంధరుని ధాటికి విష్ణువు తట్టుకోలేక అలసిపోయాడు. జలంధరుని బలాన్ని చూసి శ్రీహరి ఆశ్చర్యపోయాడు. మాయావులిగే మాయావి అయిన విష్ణువు జలంధరుని పట్ల ప్రసన్నుడై ఇలా అంటున్నాడు ఆ దైత్యరాజుతో మేఘ గంభీరమైన వాక్కులతో: ఓ దైత్యేంద్ర, నువ్వు యుద్ధముదోన్మత్తుడివి, ధన్యుడివి. నీ వద్ద గొప్ప ఆయుధాలే ఉన్నాయి, నీకు భయమన్నదే లేదు. పైగా ప్రభువువి కదా. నాకు గల ఈ ఆయుధాలతో అనేక మంది రాక్షసులను అంతం చేశాను, కానీ నువ్వు ఏమాత్రం చలించలేదు. యుద్ధరంగంలో మహాయోధులు కూడా చిన్నాభిన్నం కానివారంటూ ఎవరూ ఉండరు కదా. ఈ యుద్ధంలో నీ యుద్ధ నైపుణ్యానికి నేను ఎంతో సంతోషించాను. నేను ఇప్పటి వరకు 3 లోకాల్లో నీ వంటి వీరుడిని చూడనేలేదు. కనుక నిన్ను మెచ్చుకుంటూ నీకు వరమివ్వాలి అనుకుంటున్నాను. నేను ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు, కాబట్టి నీకు ఎటువంటి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. విష్ణువు మాటలు విన్న బుద్ధిమంతుడైన జలంధరుడు ఇలా అంటున్నాడు: ఓ బాబా,
మంచి మాటే చెప్పావు. నువ్వు నా పట్ల ప్రసన్నుడవైతే గనుక మా అక్క లక్ష్మితోనూ నీ పరివారంతోనూ మా ఇంట్లో నివసించు అన్నాడు. జలంధరుడి మాటలు విన్న విష్ణువు భిన్నమైన మనస్సు గలవాడై అట్లాగే ఉంటారులే అని జలంధరుడికి మాట ఇచ్చి దేవతాగణములతోనూ లక్ష్మితోనూ జలంధరుడి ఇంటి తిష్ట వేశాడు. జలంధరుడు అక్కాబావలతో కలిసి మెలిసి సుఖంగా కాలం గడుపుతూ ఉన్నాడు. అసురులు అందరినీ స్వర్గంలో స్థాపించి భూలోకంలో తాను సుఖంగా ఉన్నాడు. దేవతల దగ్గరున్న శ్రేష్టమైన వస్తువులను తానే తీసుకుని పాతాళంలో శంభుని నిలబెట్టాడు. దేవతాధిపత్యాలన్నిటినీ రాక్షసుడికి అప్పగించాడు. పాతాళంలో నివసించే శేషుడు మొదలైన పన్నుగుల అందరినీ భూలోకవాసుని చేసి తాను యథేచ్ఛగా రాజ్యపాలన చేస్తున్నాడు. మూడు లోకాల్లోనూ తానే శాసిస్తూ ఉన్నాడు. ప్రజలందరినీ కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నాడు. ధర్మాన్ని 4 పాదాలు నడిపిస్తున్నాడు. ప్రజలలో ఏ ఒక్కరూ వ్యాధిగ్రస్తులవ్వడం కానీ, పక్కచిక్కడం కానీ, దరిద్రులవ్వడం కానీ, దుఃఖించడం కానీ, దీనులైపోవడం కానీ జలంధరుడి రాజ్యంతో లేనే లేదు. ఈ విధంగా జలంధరుడు ధర్మపాలన చేస్తూ ఉన్నాడు. నారదా, హరి ఓం తత్సతు. ఇంతటితో విష్ణు జలంధరుడు యుద్ధము, విష్ణువు జలంధరుడికి వరమిచ్చుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో నారదుడితో దేవతను మొదలుపెట్టుకున్నట, జలంధర నారదుడు వాదించుకున్నట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.